భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 19 శ్లోకం తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. అనువాదం: కాబట్టి ఆసక్తి లేకుండా ఎల్లప్పుడూ చేయవలసిన కర్మను చేయుము, ఎందుకంటే ఆసక్తి లేకుండా కర్మను చేయువాడు పరమపదాన్ని పొందుతాడు. వివరణ: కృష్ణుడు ఇక్కడ కర్మయోగం యొక్క గుండెబాటు సూత్రాన్ని చెబుతున్నాడు. మనం చేయవలసిన పనిని ఆసక్తి, ఫలాపేక్ష లేకుండా చేయాలి. ఫలాన్ని కోరుకుంటే మనసు బంధంలో పడుతుంది, కానీ ఫలంపై ఆధారపడకుండా చేసిన పని పవిత్రంగా మారుతుంది, మనసు స్వేచ్ఛ పొందుతుంది. ఇది కేవలం ఆధ్యాత్మిక సాధకులకే కాదు, ప్రతి ఒక్కరికి వర్తించే సూత్రం. తాత్విక సందేశం: కర్మ చేయడం మన చేతిలో ఉంది, కానీ ఫలితం మన నియంత్రణలో ఉండదు. అందువల్ల ఫలాపేక్ష లేకుండా నిబద్ధతతో పని చేయడం ద్వారానే ముక్తి సాధ్యం. ఉదాహరణ: ఒక వైద్యుడు రోగిని చికిత్స చేస్తాడు. అతని ధ్యాస రోగి త్వరగా కోలుకోవడంపైనే ఉంటుంది, కానీ ఫలితంపై అతను గర్వం లేదా నిరాశలో పడడు. అతని కర్తవ్యమే అతని ధర్మం, ఫలితం దేవుని చేతుల్లో ఉంటుంది. ఎండ్ నోట. భగవద్గీత మనకు చెబుతున్నది, పని మన బాధ్యత, ఫలం దేవుని ప్రసాదం. ఫలాపేక్ష లేకుండా చేసే కర్మనే నిజమైన యజ్ఞం. అదే మనను పరమపదానికి తీసుకెళ్తుంది. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.